హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుప్రభువు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎవరిని మీరు వెతుకుతున్నారు అని అడిగితే నజరేయుడైన యేసును అంటే నేనే అన్నాడంట ఆయన. నేనే అంటే పట్టుకోవడానికి వచ్చిన సైనికులు అదిరిపోయి వెనక్కి పడిపోయారు. వాళ్ళు ఎవరాళ్ళు? అవిశ్వాసులు. వాళ్ళు పడిపోయారు అన్నదానికి ఉదాహరణ తీసుకొని ఈ రోజున అనేక మంది పాస్టర్లు అలాంటి పనులు చేస్తున్నారు. నాకు తెలియదు అది దేవుని శక్తో కాదో దేవుడు ఒకరోజు తీర్పులో తీరుస్తాడు. కానీ మనుషులకి ఈ దేహ సంబంధమైన ఈ ఉద్రేకంతో కూడిన భక్తి మన భారతదేశంలో బోల్డ్ ఉందండి. ఎగరటం, గొంతులేయటం, చప్పట్లు కొట్టడం, సంతోషించటం ఇదన్నీ ముఖ్యం కాదు. నీ కోపం పోయిందా? నీ అసూయ పోయిందా? నీ మనసులో ప్రశాంతత ఉందా? నీ హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉందా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నావా? నీ ప్రవర్తన మారిందా? నీ మాటలు మారాయా? నీ తలంపులు మారాయా? నీ తలంపులు మారాయా? యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి మాటలే కాదు, ఏం మారాలి? నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. చెడ్డ ఆలోచనలు రావు, దురాలోచనలు రావు, ఇతరుల గురించి చెడుగు రాదు, వ్యభిచారపు ఇచ్చలు రావు, లోకాశలకు చోటు ఉండదు అక్కడ. ఈ రోజున క్రైస్తవులను చెప్పుకునేవారు, విశ్వాసులం అనే వారి జీవితాల్లో ఆలోచనలు మారలేదు. నా ఆలోచనలన్నీ పెంట కుప్పలాగా ఉన్నాయండి. నాకు అందరి మీద బూతు మాటలు వస్తున్నాయి, నా మనసు కళ్ళు మూసుకుంటే బూతులు వస్తున్నాయి నాకు అన్నాడు ఒక ఆయన వచ్చి. బూతులు ఎందుకు వస్తాయి? మనసులో బూతులు వస్తాయి, నోట్లోంచి రావు బయటికి. లోపల తిట్టుకుంటాడట. ఏంటది? ఒక దురాత్మతో నింపబడిన వాడికి అలాంటి స్థితి ఉంటుంది. దేవుని సన్నిధితో నింపబడిన వాడు దేవుని ఆత్మను కలిగి జీవిస్తారు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడనగాని తలుపు వేయబడింది. ఆ తర్వాత వారు అల్లాడారు, కానీ మీరెవరో నాకు తెలీదు. ఏదో ఒక రోజు మన ప్రభు మేఘారుడై రాబోతున్నాడు. మొదట క్రీస్తుతో మీ హృదయాన్ని సరిచేసుకోండి. మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరల చేయువాడు. ఒప్పుకొని మరల చేయువాడా? మరి చాలామంది ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి ఆశీర్వాదం లేదు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, అందులో ఒకటి కూడా పస్తు ఉండదు. 2 కాసులు కమ్మబడే పిచ్చుకను గురించి దేవుడు పట్టించుకుంటే ఆయన స్వరూపంలో, ఆయన ఆకారంలో చేయబడిన మనల్ని ఆయన పట్టించుకోడా? మనల్ని ఆయన పోషించడా? అడవి పువ్వులను చూడండి, ఇవి ఎంత అందంగా అలంకరించబడతావో. పొద్దున వికసించి సాయంత్రం ఎండిపోయే అడవి పువ్వులను అలంకరించిన దేవుడు మనకు అవసరమైన రంగుల వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ పరలోకపు తండ్రిగా నువ్వు చేసుకోవాలి. ఆయన నీ తండ్రి అయినప్పుడు నువ్వేమడిగినా ఇస్తావు. మీ అబ్బాయి ఏదన్నా అడిగితే ఇస్తారు, కానీ రోడ్డు మీద పోయేవాడు అడిగితే ఇస్తారండి? నీ కొడుకు వచ్చి అడిగితే నువ్వు ఏదన్నా ఇవ్వడానికి ఆశపడతావు. అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి నేను ఏది పడితే అది అడిగితే ఇస్తావా? నువ్వు దేవుని దగ్గర నుంచి మేలులు పొందాలంటే ముందు దేవుని బిడ్డగా మారాలి. మన పాపాలు మనం ఒప్పుకుంటే, నా కొరకు నా స్థానంలో యేసు ప్రభువు మరణించాడని విశ్వసిస్తే, తనందరు అంగీకరించురో వారిని ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. ఈ రోజున మారు మనసు పొందారో లేదో, మరణిస్తే పరలోకంలోనికి వెళ్తారో లేదో అనే ఒక తీర్మానం చేసుకోకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళొద్దండి. ఇంకో అవకాశం మనకు ఉందో లేదో నాకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువా, నేను దోషిని, పాపిని, నువ్వు నా కొరకు పరలోకం నుంచి దిగివచ్చి సిలువలో ప్రాణమిచ్చావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని, నువ్వు చిందించిన రక్తధారలో నాకు క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నా ప్రభువుగా అంగీకరిస్తున్నానని సిన్సియర్గా, యథార్థంగా నీ ఒక్క మాట దేవునితో చెబితే, ఆకాశం నుండి తొంగి చూసే ప్రభువు నీ ప్రార్థన విని
మన పాపాలు క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నీవు ఆకర్షించుకున్న, నీవు ప్రేమించిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడు నాయన. వారి హృదయ స్థితిని చూడు నాయన. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో ఎరిగిన దేవా, ఏ పాపాలతో ఎవరు కుమిలిపోతున్నారో ఎరిగిన దేవా, నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని శుద్ధులుగా చేయయ్యా. నీ నామములో ఉన్న జయ జీవితాలు మాకు దయచేయి నాయన. ప్రతి శాపమును మాలో నుంచి కొట్టివేయము నాయన. పాపం వల్ల వచ్చే జీతమైన మరణము నుండి మమ్మల్ని తప్పించి, తద్వారా వచ్చే రోగాల నుండి మమ్మల్ని విడిపించే దేవుడు అని ఈ రాత్రి నీవు నిరూపించుము నాయన. ఇక్కడ ఎవరెవరికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో అట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి రోగమును స్వస్థపరచుచున్నాము నాయన. త్రాగుడుకు బానిసలైన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఇక నేను తాగను, నా శరీరాన్ని దేవాలయంగా కాపాడుకుంటానని ఒక నిబంధనతో వెళ్ళడానికి సహాయం చేయము. ఎవరిని నరకానికి పోనివద్దు నాయన. వీరి పేర్లు నీ జీవగ్రంథంలో రాసుకో తండ్రి. నాయన, నీ వచ్చినప్పుడు నిన్ను సంతోషముతో ఎదుర్కొనే గుంపులో మమ్మల్ని ఉంచయ్యా. నీ వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారితో మేము ఉండకుండా సహాయం చేయి తండ్రి. ఈ రాత్రి నీ కృపలను మా మీద కుమ్మరించు. ప్రతి ఒక్కరి అవసరత తీర్చు నాయన. ప్రార్థన విన్నావని, ప్రార్థనలకు జవాబులు ఇచ్చావని విశ్వాసముతో మేము వెళుచుండగా అద్భుతాలను మా జీవితాల్లో జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు తెలిసి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.